హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంట్లో ఇలాంటి రాగి ప్లేట్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. దేవుడి దగ్గర ప్రసాదం ఈ ప్లేట్లతోటే పెడుతూ ఉంటాం. అయితే ఇవి ఎలా ఉంటాయి, బాగా నల్లగా మురికి పట్టి ఉంటాయండి. సో వీటిని క్లీన్ చేయాలి అంటే మనం చిటికలోనే క్లీన్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మొదటిగా ఒక బౌల్ అనేది తీసుకోవాలి. అందులోనే పెరుగు అండి, మీరు పెరుగు కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు అనేది పాడైపోయింది, ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంది. సో దీన్ని ఈ విధంగా యూజ్ చేయవచ్చు అని నేను పెరుగునైతే తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా ఈ యొక్క పెరుగులో పిండుకోవాలి. సో నిమ్మ చెక్క ఏంటి అంటే క్లీనింగ్ పర్పస్కి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ ఈ గిన్నెలో ఈ ప్లేట్ అనేది పట్టడం లేదు, పడుతుందేమో అని నేను గిన్నెలో అయితే కలిపేశాను. ఇక్కడ బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని మనం కలిపిన ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లో అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మనం ప్లేట్ అనేది ఇత్తడి రాగి ప్లేటు అనేది ఉంది కదా, సో ఇత్తడి వస్తువులు కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఈ రాగి ప్లేట్ని ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ వరకు కూడా అలానే ఉంచేయండి. అలా ఉంచడం వల్ల ఏంటి అంటే దానిలో పేరుకుపోయిన మురికి కానీ కలర్ అనేది బాగా షేడ్ అయిపోయింది కదా, సో ఈ బ్లాక్గా ఉన్న కలర్ అంతా కూడా పాడైపోయి మనకి కొనేటప్పుడు ఈ కలర్ అనేది ఎలా ఉంటుంది అదే విధంగా అయితే వస్తుందండి. సో నేను ఇక్కడైతే 1/2 అవరే ఉంచాను. మీరైతే నైట్ పడుకునేటప్పుడు నానబెట్టి పొద్దున్న క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ నేను 1/2 అవర్ వీడియో గురించి ఒక అరగంట సేపు మాత్రమే ఇలా అయితే ఉంచాను. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని ఈ విధంగా దీన్ని ఇలా రఫ్ చేయాలి. సో ఇలా రఫ్ చేస్తూ ఉంటే మీకు కలర్ అనేది తెలుస్తుంది. లైవ్ రిజల్ట్ అండి. మీకు యొక్క ప్లేట్ పైన పేరుకుపోయిన మురికి అంతా కూడా ఆటోమేటిక్గా వదిలేస్తుంది. ఇక్కడ మనం నిమ్మ చెక్క అనేది ఉంది కదా, ఈ పనికిరాని నిమ్మ చెక్కతోటి దీన్ని మొత్తాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలాగే మీరు మనం ఏంటి అంటే చింతపండు కానీ లేదా పితాంబరి కానీ ఇంట్లో లేనప్పుడు లేదా పితాంబరి మనం కొన్నప్పుడు కూడా ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పనికిరాని పెరుగు ఉన్నా సరే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి నెక్స్ట్ విమ్ జెల్ కానీ విమ్ సోప్స్ కానీ ఉంటాయి కదా, సో వాటిని ఇప్పుడు కొంచెం విమ్ జెల్ యాడ్ చేసేసి దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనం కొనేటప్పుడు ప్లేట్ ఏ విధంగా ఉంది, రాగి వస్తువులు ఎలా ఉన్నాయి, అలాగే రాగి చెంబు కానీ లేదా దేవుని దగ్గర యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగానే మజ్జిగ కానీ లేదా మీరు ఇంట్లో తోడుపెట్టిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది, అలాంటి ఒక 5 డేస్ 6 డేస్ ఎక్కువ రోజులు ఉన్న మజ్జిగలో కూడా పెట్టుకుంటే కలర్ అంతా కూడా మనకి పోయి మంచిగా మనం కొనేటప్పుడు కలర్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా రాగి కలర్ అనేది వస్తుంది. సో మీరు ఇప్పుడు పెరుగులో చూస్తున్నారు కదా, మొత్తం ఎంత కలర్ అనేది దానికి పేరుకుపోయిన మురికి అంతా కూడా ఎలా వదులుతుందో. సో ఇలా విమ్ జెల్ కానీ సోప్ కానీ యూజ్ చేసుకొని లాస్ట్లో మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సో దీని గురించి మనం అంటే ఎక్కువ ఖర్చు అయితే అవసరం లేదు కదండి. ఇంట్లో పెరుగు ప్యాకెట్ ఏదైనా పాడైపోయింది అన్నా సరే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో మజ్జిగ ఉన్నా సరే క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్లో చూసారు కదా ఆ యొక్క పెరుగులో ఎంత మురికి అనేది ఉందో, అందుకోసమే మీకు చూపించాలని ఇలా వీడియో అయితే షూట్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇంకా లాస్ట్లో మీ ఇంట్లో పితాంబరి కానీ ఏదైనా ఉంటే కొంచెం యాడ్ చేసుకొని ఈ యొక్క నలుపుదనాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.